2024 సంవత్సరం మొదటి నెల ఆఖరి ఆదివారం వరకు దేవుడు మనల్ని కాపాడాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 84వ కీర్తన నాతో చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వానలు దాని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధిని అందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతికి దేవా, నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముల నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మికుంచువారు ధన్యులు. ప్రియమైన దేవుని సంఘమా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టతను గురించి కోరహు కుమారులు వివరిస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత. దేవుని యొక్క నివాసం అంట యేసుప్రభు వారు చెప్పారు, ఎక్కడ 2-3 నా నామను కూడి ఉన్నారో అక్కడ ఉంటారు. 1978వ సంవత్సరంలో ఆర్ఆర్కే మూర్తి గారిని మొట్టమొదటి పిలిచినప్పుడు ఆయన పాడిన పాట సహోదరుడు బిల్మోరియా పాడాడు. అప్పుడు ఈ మందిరం లేదు, అంతా జనమే. ఎంత రమణీయములు యెహోవా నీ నివాసములు, ఎంత రమణీయములు. ఆర్ఆర్కే మూర్తి గారు రచించారు, బిల్మోరియా గారు చాలా బాగా పాడారు. రమణీయములు అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్ చాలా బ్యూటిఫుల్ వర్డ్ వాడతాడు అక్కడ. ఓ లార్డ్, హౌ బ్యూటిఫుల్ ఈజ్ దై ప్రెజెన్స్ అంటాడు. నేను ఒక విలేకరు వచ్చాడు. ఎందుకు వచ్చారు నా దగ్గరికి అంటే, నేను మేడం గారి స్టూడెంట్ అండి, సూదనమ్మ గారి స్టూడెంట్ని, నేను 2 పేపర్లకు విలేకరునండి అన్నాడు. అమ్మగారి గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. చివరిగా వెళితే అన్నాడు, సార్ మీరు పర్మిషన్ ఇస్తే, నేను బయటే కూర్చున్నా, మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి ఆ కోవిడ్లోకి, కోవిడ్ అంటే ఏంటి బాబన్న, అది మందిరం అండి, దేవుని సన్నిధి, అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడవచ్చా అన్నాడు. వై నాట్, తప్పక వెళ్ళండి అన్న. ఆయన హైందవుడు. అక్కడ చెప్పులు విడిచిపెట్టి లోపలికి వచ్చి చూచుని తన్మయం అయిపోయాడు అంతే. బయటికింత పెద్ద మందిరంగా కనపట్లేదండి. ఆదివారం ఇదంతా ప్యాక్ అయిపోద్ది అంటే ప్యాక్ అయిపోద్ది, బల్లారాధనకి ఇంకా ప్యాక్ అవుతుంది, పండగ పూట ఇంకా ప్యాక్ అవుతుంది అని చెప్పేసి అన్నాను నేను. అసలు ఎంత తన్మయం అయిపోయాడు.
దేవుని యొక్క మందిరావరణములు చూచినందుకే ఒక అన్యుడు అంత పరవశించిపోతే, విశ్వాసి అయిన నీవు నేను ప్రతి ఆదివారము అలాగే నియామక కూటాల కింద సోదరు రత్న కుమార్ గారు చెప్పారు, మనం రావటం ఎంత దీవెనకరం. ఇక్కడ ఎవరుంటారు? దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అనుభవంతో చెప్తున్నాడు. కోరహు కుమారులు, కోరహు, దాతాను, అభిరాములు అనేటువంటి వాళ్ళు మోషేకి దగ్గర బంధువులే. అయితే పెద్దలు, మన సంఘంలో ఎంతమంది పెద్దలు ఉన్నారు? 12 మంది పెద్దలు ఉన్నారు. అలాగే సహవాసంలో ఇశ్రాయేల్ సమాజంలో పెద్దలు వాళ్ళకి ఏమొచ్చిందో తెలియదు. ఒకడు పద్దాక మోషే గారు ఆసాంకి, ఏతాముకి పాటలు పాడమని ఇస్తున్నాడేమో, లేతే అభ్యర్థానికి వాయిద్యం వాయించమని ఇస్తున్నాడేమో, లేతే అహరోనికి నువ్వే ప్రార్థన చేయని చెప్పేసి అంటున్నాడేమో. వీళ్ళకి బాధ కలిగింది. అదే గోత్రికులు కదా. మోషే ఒక్కడే దేవుడితో మాట్లాడేవాడా? మోషే అనే లీడరా? మనం కాదా అని రివర్స్ అయ్యి దైవజనుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే చాలా బాధపడ్డాడు. మోషే గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రభువారే స్వయంగా చెప్పారు, నా సేవకుడైన మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. సేవకుడికి సాత్వికం చాలా అవసరం, అవునా? అందుకనే నేను ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు ఎవరన్నా అలిగినా, లేకపోతే ఎవరైనా బాధపడ్డారని తెలిసినా, ఎవరన్నా నన్ను తిట్టుకున్నారని తెలిసినా వెంటనే వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాను, లేకపోతే నన్ను నేను తగ్గించుకుని వెళ్తాను. ఎందుకంటే నేను మందసం మోసేవాడిని. నాలో ప్రేమ సహనం చాలా అవసరం. నా ప్రభువారు శిలువ మీద ఉండి ఆయన గడ్డం పీకిన వాళ్ళని, మొహం మీద ఉమ్మిన వాళ్ళని, గుద్దిన వాళ్ళని, మేకులు కొట్టిన వాళ్ళని సైతం, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించంటాడు. ఆ క్షమాగుణం నాకు లేకపోతే నేను యాజకత్వం చేయటం చాలా అనవసరం. మోషే దీనుడైపోయాడు. దేవుడు అంటున్నాడు, మోషే వై యు ఆర్ ఫీలింగ్, ఎందుకు నువ్వు బాధపడతావు? సెపరేట్ దెమ్. నా సేవకుడిని ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్టే. వద్దు, నువ్వేం ఫీల్ అవ్వద్దు. వాళ్ళ అక్కగారు నీగురు అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకే మరి సణిగితే నొసడ మీద కుష్టి ఇచ్చినాడు. మళ్ళీ మోషే ప్రాధేయపడితే దేవుడు ఆమెకు స్వస్థత ఇచ్చాడు. మోషే నువ్వు కంగారు పడమాకు, నువ్వు నా పని చేస్తున్నావు, నేను నిన్ను పిలిచాను, నువ్వు నా దర్శనం కలిగినోడివి, నువ్వు భూమి మీద మిక్కిలి సాత్వికుడివి. లోకం ఎన్నో అంటూ ఉంటుంది. ఎన్నోసార్లు దేవుడు నాతో కూడా అదే మాట్లాడాడు. సెపరేట్ దెమ్ అన్నాడు అంతే. అప్పుడు మోషే అంటాడు, అయ్యా దయచేసి ఒక మాట వినండి. ఎవరైతే యెహోవా దేవుడని ఎన్నుకుంటారో, ఎవరైతే యెహోవా దేవుడి చేత నేను ఏర్పాటు చేయబడినని తలుస్తారో వారు నా పక్షం ఉన్నవాళ్ళు, యెహోవా పక్షం ఉన్నవాళ్ళు ఈ ప్రక్కన రండి, కోరహు, దాతాను, అభిరాముల పక్షం ఉన్నవాళ్ళు అటు వెళ్ళండి అని చెప్పగానే కులం వైపు చూసి, బంధుత్వం వైపు చూసిన వాళ్ళు కోరహు, దాతాను, అభిరాముల వైపు ఉండిపోయారు. మిగిలిన వాళ్ళందరూ మోషే పక్షాన్ని వచ్చేసారు. అయితే కోరహు కుమారుడికి తెలుసు దైవజనుడే మోషే నిర్దోషి. ఆయన కర్ర చాపితేనే ఎర్ర సముద్రం పాయలైపోయింది, ప్రార్థన చేస్తేనే ఆకాశం నుండి మన్నా కురిసింది, మాంసం కావాలంటే పరదపెట్టలు వచ్చాయి, ఆ దైవజనుడు బండను కొట్టగానే నీళ్ళు వచ్చాయి. ఆయనలో ఉన్న శక్తి కోరహు కుమారుడికి తెలుసు కనుక తండ్రితో ఉంటే నశించిపోతాం, దేవుడు ఎలాంటి మరణం ఇస్తాడో తెలియదు. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి పుత్రులు వీళ్ళు, తల్లిదండ్రుల్ని విస్మరించి పరాయాలతో చేరారంటారు. ఆలోచన చేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క బలిపీఠం కొమ్ములు పట్టుకున్నారు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే భూమిని నెరవేర్చేలాగా చేశాడంతే. భూకంపం జరిగింది. పడిపడామంటూ కోరహు, దాతాను, అభిరాములు, వాళ్ళ కులపోళ్ళు, వాళ్ళ బంధువులు అందరూ భూమిలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ భూమి కలిసిపోయింది. అప్పుడు ఆ భయంకరమైన మరణం నుండి దేవుడు మనం తప్పించాడు కనుక నీ నివాసములు ఎంత రమ్యములని కీర్తనకారులు కోరహు కుమారులు ఈ పాట పాడారు.
నీ మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నేను అప్పుడప్పుడు ఎవరన్నా మందిరానికి రాలేదంటే వాళ్ళు ఫోన్ చేస్తుంటుంటాను. కొంతమంది అంటారు, లేదయ్య గారు మాకు నడిపింపు లేదండి అంటారు. ఆహా, అలాగా. కొంతమంది అంటారు, మేము అంత అర్హులం కావిదేమోనండి అంటారు. దేవుని మందిరానికి రావంటే అర్హులేముంది? సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు ఆయన. నేనేం మాట్లాడను. కొంతమంది అంటారు, అయ్యగారండి అల్లుడు గారు వచ్చారండి, అల్లుడు గారు వచ్చారు, పండగ కదండి, అందుకని అల్లుడు అమ్మాయి పిల్లలు వాళ్ళు వచ్చారండి, అందుకని కొద్దిగా ఆగిపోవాల్సి వచ్చింది. కానీ నాకు అర్థమవుతుంది, జీవము కలిగిన దేవుని సన్నిధికి రావడానికి నీకు విల్లింగ్ ఉండాలి. నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. మొట్టమొదటి ఆశ అది సొమ్మసిల్లుతుంది. అబ్బా, ఎంత ఆనందం అండి దేవుని సన్నిధికి రావటం. ఆసక్తి ఉంది కనుకనే వాళ్ళు ఆటోలు వేసుకొచ్చారు. ఆసక్తి ఉంది కనుకనే కొంతమంది కార్లు వేసుకొచ్చారు. ఇవాళ ఎవరో కొత్తగా ఫ్యామిలీ వచ్చారు, కారులో కొద్దిసేపు కూర్చున్నారు, చిన్న ప్రార్థన చేసుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఏదో పని మీద వచ్చి ఉంటారు వాళ్ళు. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలన్నా గడపాలి అనే మీమాంసతోటి వాళ్ళు వచ్చారు, మందిరంలో కూర్చున్నారు, 2 నిమిషాలు సాక్షారాధన జరుగుతుంటే ప్రార్థన చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళారు. బహుశా ఏ ఫంక్షన్కి వచ్చి ఉంటారు. దే ఆర్ నాట్ అవర్ బిలీవర్స్. ఎందుకంటే నా ఆశ దేవుని మందిరములో దేవుని సన్నిధిలో గడపాలని. దేవుని స్తోత్రం. నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు ఆశ ఉండాలి. నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుతుంది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో. అబ్బాబ్బాబ్బా, మనుషులను దర్శించడానికి కాదు. నా దేవుడు, నీ దేవుడు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి మన విజ్ఞాపనలు ఆలకించి నేటి వరకు మనం బ్రతికించాడు. ఆయన సన్నిధిలోనికి రావాలా వద్దా? ఏమంటే చెప్పండి. అందుకని కొరకు మరి 10వ వచనం అంటారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట. అందరు చెప్పండి అన్నమాట. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అబ్బే, ఆరాధన రాకుండా డ్వాక్రా మీటింగ్కి వెళ్ళామండి, పక్కన టీచర్ గారు పిలిస్తే వెళ్ళామండి, లేదా పప్పులు వండుకుంటుంటే వెళ్ళామండి అన్న వాళ్ళ గురించి ఏముంది అక్కడ కింద? భక్తిహీనుల గుడారములలో. భక్తి ఉన్న వాళ్ళని గుడిలోకి వస్తారు. భక్తిహీనుల గుడారములో నివసించుడు కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము. ఆమేన్. ఎవరితోనన్నా ఫోన్లో మాట్లాడాలంటే మనకి ఇష్టమైతే ఫోన్ చేస్తాం. మన ఫోన్ వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే ఇష్టం ఉంటే మాట్లాడతారు. ఏ పని చేసుకుంటున్నా మాట్లాడతారు. ఇష్టం లేదనుకోండి, ఆల్ లైన్స్ ఆర్ బిజీ, లేకపోతే యువర్ కస్టమర్ ఈజ్ స్పీకింగ్ బిజీ విత్ దట్ అంటే అవునే కదా. ఇక అలాంటి వాళ్ళకి మనం ఫోన్ చేయం కదా. అది ఇచ్చిపుచ్చుకోవాలి. నీకు దేవుని పట్ల ఇష్టం ఉంటే ఆయన కూడా నీ పట్ల ఇష్టపడతాడు. అవునా? ఎంత చక్కని మాట. నీ ఆవరణములో అందరూ నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. శ్రేష్టము అంటే చాలా ప్రెషియస్ అన్నమాట. రమణీయం అంటే సౌందర్యమైంది. ఇందాక నేను అడిగాను కనుక దేవుని యొక్క నివాసం ఎంతో సౌందర్యమైంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు. అందుకనే నేను మా కోడలతో చెప్పాను, అమ్మ స్తుతి ఆరాధన ఉన్నా లేకపోయినా ఎర్లీ మార్నింగ్ నేను నా దేవుని స్థానంలో గడుపుతాను. ఎందుకంటే హీ ఎక్స్టెండెడ్ మై లైఫ్. నా బ్రతుకును త్రుంచక నా ఆయుష్కాలం పెంచి మరొక నూతన ఆదివారం నాకు అనుగ్రహించాడు. అందుకని దేవుని స్థానంలో గడుపుతున్నాను నేను. దేవుని స్తోత్రం. అందులో నిలబడండి. నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించవా, నీవు తోడుండగా మాకు దిగులుండున వెంబడిస్తాము నిన్ను యేసువా. నీవు మందిరమై మేముండగా అన్న ప్రార్థనను అన్నావుగా, నేనున్నానని అన్నావుగా.
ప్రార్థనను అందరు చెప్పలు కొట్టండి. ఎవరు పడి మస్ నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన నాడు బహుగా మాట్లాడిన దేవా నాతోటి మాట్లాడవా, దేవా నాతోటి మాట్లాడవా. నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించవా. నీ తోడుండగా మాకు దిగులుండునా, వెంబడిస్తాము మేము యేసువా. నీవు తోడుండగా మాకు దిగులుండునా, వెంబడిస్తాము మేము యేసువా. ఆత్మ సత్యముతో ఆరాధింప ఆత్మదేవుండ నేర్పించవా. ఆత్మ సత్యముతో ఆరాధింప ఆత్మదేవుండ నేర్పించవా. సత్య మార్గములో మమ్ము నడిపించవా. సత్య మార్గములో మమ్ము నడిపించవా. నిత్యము నిన్ను స్తుతింతుము, నిత్యము నిన్ను స్తుతింతుము. నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించవా. నీవు తోడుండగా మాకు దిగులుండునా, వెంబడిస్తాము నిన్ను యేసువా. నీవు తోడుండగా మాకు దిగులుండునా, వెంబడిస్తాము నిన్ను యేసువా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీవు మాకు అనుగ్రహించిన ఈ మందిరం కొరకు వందనాలు, ఈ సహవాసం కొరకు వందనాలు, ఈ రక్షణ కొరకు వందనాలు. మా జీవిత కాలంలో అనేక నిద్రించినప్పుడు కానీ మమ్మల్ని సజీవ లెక్కలు వచ్చినందుకు వందనాలు ఆయన. ప్రభుని ఆరాధన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. చేతులు పైకెత్తి సృష్టికర్త పరమ దేవుని కుమారుడు. ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకున్నామని. హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, Worship the Lord. We adore the Lord. Thank you, Jesus, for this beautiful Sunday service, Lord. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. నీకే ఘనత, నీకే మహిమ, నీకే స్తుతి, మహిమ నీకే. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు. Thank you, Jesus. Thank you, Jesus, for the loving kindness, Lord. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. రాజా, నీ సన్నిధిలో ఎంత ఆనందం నాయన, నీ సన్నిధిలో ఎంత జీవన్ నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, ఆరాధన. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన.
ఆరాధన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన ఆరాధన ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వోలే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వోలే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వోలే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వోలే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వోలే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వోలే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వోలే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వోలే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వోలే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా
అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించు మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసయ్యగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే నది వలె ప్రవహించుమా జీవనది వలె ప్రవహించుమా జీవనది వలె ప్రవహించుమా జీవనది వలె ప్రవహించుమా దేవా, కొరహు కుమారులు నీ మందిరంలోకి వెళ్ళి నీ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారు కనుకనే వారికి మరణం తప్పింది నాయన. అలాగే అనేకులు మృతి చెందారు, మట్టిలో కలిసిపోయారు. సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. నీ మందిరాల ఆవరణంలోనికి మేము రావడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధనలో పాల్గొనడానికి, వాక్యం వినడానికి, గానపరిచర్య చేయడానికి, గానమును ఆస్వాదించడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు. విత్తబడిన వాక్యం కొరకు, చెప్పబడిన సాక్ష్యాల కొరకు, పాడిన పాటల కొరకు వందనాలైనా. అస్వస్థంగా ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థత, ఆయుష్, ఆరోగ్యం దాయిచ్చాడు. యేసు ప్రభు దివ్యనామమును స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడేండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.